ఆపరేషన్ జరిగే 5 నిమిషాల ముందు పేషెంట్‌కి మత్తు రావడానికి సుమారు మనం 5-10 రకాల డ్రగ్స్ ఇస్తామనమాట. అనస్థీషియా డ్రగ్స్. సో, వీటిలో సక్సినైల్ కోలిన్ అని చెప్పేసి ఒక టెంపరరీ మజిల్ రిలాక్సెంట్. అంటే ఈ డ్రగ్ ఎందుకు ఇస్తామంటే పేషెంట్ ఆపరేషన్ అప్పుడు కదలకుండా ఉండడానికి. అలాగనే మనము పేషెంట్‌కి నోట్లో ట్యూబ్ ఏసేటప్పుడు ఈ వోకల్ కార్డ్స్, శ్వాసనాళం అంతా రిలాక్స్‌గా ఉండడానికి ఈ మజిల్ రిలాక్సెంట్ ఇస్తామనమాట. కొన్ని కమ్యూనిటీస్‌లో ఎస్పెషల్లీ ఆర్యవైశ్య కమ్యూనిటీస్‌లో ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సూడోకోలినెస్టరేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ అని. సో, ఇది కొందరిలో చాలా లో లెవెల్స్‌లో ఉంటుంది. ఇంకా కొందరిలో యాబ్సెంట్ అయ్యి ఉంటుంది. వీళ్ళకేమవుతుందంటే ఎప్పుడైతే ఈ సక్సినైల్ కోలిన్ అనే డ్రగ్ ఇస్తామో, సో, ఆ ఎంజైమ్ ఉంటేనే ఈ సక్సినైల్ కోలిన్ అనే డ్రగ్ మెటబాలైజ్ అవుతుందనమాట. సో, వీళ్ళలో ఈ ఎంజైమ్ లేకపోవడం వలన బాడీలో 5-10 నిమిషాలు యాక్ట్ చేయవలసిన మజిల్ రిలాక్సెంట్ సుమారుగా కొందరికి 3 గంటలు, 6 గంటలు, 12 గంటలు, 24 గంటల దాకా ఆ డ్రగ్ అలాగనే యాక్షన్‌లో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కంప్లీట్‌గా రెస్పిరేషన్ ఆపేస్తారు. సో, ఆ బాడీలో ఆ డ్రగ్ ఉన్నంత వరకు వాళ్ళు కంప్లీట్‌గా రెస్పిరేషన్ తీసుకోలేరనమాట. సో, అంతసేపు మనం కంప్లీట్‌గా వెంటిలేటర్ ద్వారానే మనం వీళ్ళకి రెస్పిరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్‌లు చాలా చూసాము. మనం స్టడీస్ ప్రకారం కూడా సుమారుగా 100 మందిలో ఒక 4 మందికి ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కమ్యూనిటీ వాళ్ళలో. సో, ఆపరేషన్‌కి ఎవరైనా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు గదా! వీళ్ళు మర్చిపోకుండా చేయవలసిన పనేంటంటే, పాస్ట్ హిస్టరీ కంపల్సరీగా ఇక్కడున్న డాక్టర్స్‌కి చెప్పాలి. అంటే ఇంతకుముందు సర్జరీ జరిగినప్పుడు ఏమన్నా ఐసీయూలో ఎక్కువ రోజులు పెట్టాల్సొచ్చిందా? వెంటిలేటర్ పైన ఎక్కువ సేపు ఉన్నారా? ఇంతకుముందు సర్జరీలో ఏమన్నా బ్లీడింగ్ అయ్యి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయా? పేషెంట్‌కి సివియర్ లివర్ సంబంధించిన సమస్యలేమన్నా ఉన్నాయా? ఇవన్నీ డాక్టర్స్‌కి ముందే చెప్పినట్టయితే, మనం దాన్ని బట్టి దానికి ఆల్టర్‌నేటివ్‌గా వేరే డ్రగ్స్ ఉంటాయి. సో, అవి ఇచ్చుకోవచ్చనమాట సేఫ్‌గా పేషెంట్‌కి. థాంక్ యూ.